బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాసిని. గైస్, ఇవాళ చాలా పెద్ద థింగ్ జరగబోతుంది నా లైఫ్ లో. ఏంటి అనేసి అంటే, నేను ఫర్ ద ఫస్ట్ టైం నాకు 23 years గైస్, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేదు. బికాస్ నేను అంత ఎప్పుడు ట్రై కూడా చేయలేదు, అంటే నాకు అంత భయం అనమాట. మోస్ట్లీ నేను ఎక్కడికి వెళ్ళినా సుశ్రుత్ వాళ్ళతో కానీ అక్క వాళ్ళతోటి కానీ ఎవరో ఒకరు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫ్రెండ్స్ తో వెళ్ళినా సరే, లేదంటే మమ్మీ డాడీ తోటి. ఒక్కదాని నా లైఫ్ లో ఎక్కడికి వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నా వర్క్ మీద, ఆఫీస్ వర్క్ మీద నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా బెంగళూరు గైస్. 4 days. నాకు ఆ లాంగ్వేజ్ రాదు. హిందీ ఓకే వచ్చు మనకి, తెలుగు ఇంగ్లీష్ అయితే వచ్చలే. కానీ ఇవన్నీ కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. హోటల్లో నేను ఎట్లుంటానో ఏమో అమ్మో భయం వేస్తుంది గైస్. బట్ ఓకే, యా, నేను 23 years వచ్చింది, నేను వెళ్ళాల్సిందే ఇప్పుడు. ఇంకిప్పుడు వెళ్ళకపోతే ఇంక తర్వాత కూడా భయంగానే ఉంటది. కాబట్టి నేను ఇది ఫేస్ చేస్తున్నాను. సో ఇది మీకు కూడా నేను ఏమేమి చేస్తాను బెంగళూరులో ఏంటి అన్ని చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాను. నేనేదో US ప్యారిస్ వెళ్ళేటట్టు నా బాధ తట్టుకోలేక మా మమ్మీ, మా డాడీ, సుశ్రుత్, ఇంతమంది నేను ఏడుస్తూనే ఉన్న 2 రోజుల నుంచి. ఇప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది గైస్. ఓకే, ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాను. ఇంకా 21 minutes చూపిస్తుంది. మమ్మీ, నువ్వు బాధపడుతున్నావు నేను వెళ్ళిపోతున్నందుకు? అయ్యా డాడీ, నువ్వు దీని దగ్గర నుంచి మాకు టెన్షన్. ఫోన్ చేస్తావు, ఏడుస్తావు, అది భయం. బాబు నీకేమనిపిస్తుందిరా? ఎంజాయ్ పండకు అబ్బా ఆరు. సుశ్రుత్ అయితే నన్ను బిర్యానీలు తిని ఫుల్ ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు. కానీ నాకు ఫుల్ బాధగా ఉంది గైస్. ఇంకా వెళ్తున్నా. ఇంకా 13 minutes లో నేను వీళ్ళందరిని వదిలేస్తున్నాను. ఒక 1 week కోసం అంతే. సరే, ఎయిర్పోర్ట్ లో కలుస్తాం. వావ్, ఇది ఫారెన్ లో ఉన్నట్టుంది తెలుసా బ్యాక్గ్రౌండ్ లో. అది మన ఎయిర్పోర్ట్ బాగుంటది. గైస్, ఐ సక్సెస్ఫుల్లీ రీచ్. నేను అక్కడ ఎయిర్పోర్ట్ లో వ్లాగ్ చేయలేదు. బట్ దిస్ ఇస్ హౌ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇస్. ఇట్స్ రైనింగ్. బ్యాగేజ్ నెంబర్ చెప్పలేదు, కానీ అందరూ వెళ్తున్నారని వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నాను నేను కూడా. అసలు బెంగళూరు రావడమే ఫస్ట్ టైం గైస్. నేను సక్సెస్ఫుల్ గా వచ్చినాను. నాకు ధైర్యం సరిపోక నా ఫ్రెండ్ని పిలుచుకున్నాను. సో ఎయిర్పోర్ట్ ఇస్ అమేజింగ్. ఎంత బాగుంది తెలుసా, మీకు చూపిస్తాను. ఆగి వర్షం పడుతుంది, హైదరాబాద్ లో పడుతుంది అనుకున్నాను నేను. గైస్, నేను బ్యాంకాక్ స్ట్రీట్ బ్యాంకాక్ సారీ గైస్, నేను బెంగళూరు స్ట్రీట్స్ లో నడుస్తున్నాను. ఫ్లోలో బ్యాంకాక్ అని వచ్చింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ యాక్చువల్లీ ఇదే చాలా బాగుంటుంది. ಎಲ್ಲಿ ಬರುತ್ತೆ ಸರ್ ಸ್ಟ್ಯಾಚ್ಯೂ? ಸರ್ ಮುಂದೆ ಬರುತ್ತೆ. సో బెంగళూరు డెవలప్ అతనే బెంగళూరు స్టార్ట్ చేసి. ಹೌದೌದು. గైస్, నేను బెంగళూరు ట్రాఫిక్ లో ఒక వాటర్ ఫాల్స్ చూసాను. అవునా, నిజమా? మన హైదరాబాద్ లో ఇలాంటిది ఎప్పుడు జరగదు. బికాస్ మన కేసీఆర్ తాత రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు కాబట్టి. జల జల జలపాతం సెల 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 ఏరు నేను. మెయిన్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళే మెయిన్ ఫ్లైఓవర్ పరిస్థితి అదంట గైస్. దీన్ని బట్టి మనం హ్యాపీగా ఉంటున్నాం హైదరాబాద్ లో.
ఇంకా 4 days ఉండాలి రెడీ వచ్చేసి. అయింది, దీన్ని కూడా చేంజ్. ఇదిగో ఎంత పెద్ద స్విమ్మింగ్ పూల్ అయిందో. అదే గైస్ అలా అవుతుంది. గైస్ సక్సెస్ఫుల్ గా నేను హోటల్లో చెక్ ఇన్ అయిపోయాను. అండ్ ఇది ఒక బెడ్, ఒక టీవీ, సోఫా, వర్క్ చేసుకోవడానికి వర్క్ స్పేస్, ఎందుకంటే మనం వర్క్ ట్రిప్ లో ఉన్నాం కాబట్టి. గైస్ నేను ఏం స్ట్రీట్, కమర్షియల్ స్ట్రీట్ కి వచ్చా. నాకు యాంగ్జైటీ అవుతుంది, ఎంత బట్టలు ఉన్నాయి. అబ్బా నేను ఇంకా ఉందంట గైస్. అమ్మాయిలకి షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఏదో డ్రెస్ 400 కనిపిస్తుంది గైస్. రైట్ లెఫ్ట్ అన్ని ఉన్నాయి. Guys, we are in Bengaluru. Wow, అసలు షాపింగ్ హెవెన్ అని చెప్పొచ్చు. సేమ్ బ్యాంకాక్ లానే అనిపిస్తుంది, కానీ స్ట్రీట్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ గైస్. నేను ఆల్రెడీ కొన్ని షాపింగ్ చేశాను. రూమ్కి వెళ్ళి ఏమేమి కొన్నానో చూపిస్తాను. ఈ బ్యాగ్ మొత్తం కొనేసాను, ఇంకా స్టార్టింగ్ మాత్రం, ఇంకా చాలా కొంటాను. నేను ఎక్స్ట్రా లగేజ్ కి కంపల్సరీ ఎయిర్పోర్ట్ డబ్బులు కడుతున్నాను గైస్. గైస్ 99 రూపీస్ అంట. పోదాం పదండి మనం. గైస్ నా షాపింగ్ అయిపోయింది. నేను ఇప్పటికిప్పుడు 3 o'clock ఫ్లైట్ కి రిటర్న్ టు హైదరాబాద్ బుక్ చేసేసుకున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టే, ఉండలేకపోతున్నాను అందరిని వదిలేసి. స్ట్రీట్స్ కూడా క్లోజ్ చేసేసిండ్రు. ఈ టైం వరకు షాపింగ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను చాలా బట్టలు కొన్నాను, నేను రూమ్కి వెళ్ళినాక చూపిస్తాను గైస్. ఇట్లా కమర్షియల్ స్ట్రీట్ నైట్ పూట ఇట్లా. నేను రూమ్ కి వచ్చేసాను. సో ద థింగ్ ఇస్, నేను ఇవాళ మధ్యాహ్నం మన హైదరాబాద్ లో 2:45 కన్నట్టు ఫ్లైట్ బుక్ అయి ఉండే. సో నేను బెంగళూరుకి 4 o'clock వచ్చాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ ఇప్పుడు మిడ్-నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ మనకి 3కి మళ్ళీ నేను రిటర్న్ వచ్చేస్తున్నాను. నేను ఓన్లీ షాపింగ్ ఒకటి చేయడానికి వచ్చినట్టు అయిపోయింది. ఎందుకు రిటర్న్ వస్తున్నానని నేను లాస్ట్లో చెప్తాను గైస్. ఫస్ట్ అయితే నేను ఏమేమి కొన్నానో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. అండ్ నేను గలీజ్ టైర్డ్ అయిపోయినాను, ఎందుకంటే నేను లాస్ట్ 12 hours 24 hours ఏదైతే నేను లేచినానో అప్పటి నుంచి ప్యాకింగ్లో ఫటాఫటా ఇవే ఉన్నాయి. అది అట్లా ఉంటుంది మనతోటి. ప్యాకింగ్లో అవి ఇవి, ఫ్లైట్లో పరిగెత్తడాలు, ఇట్లా అయిపోయింది. ఇప్పుడు వచ్చినాను, ఇప్పుడు జస్ట్ ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే. సో నేను డ్రెస్సెస్ ఏమేమి కొనుక్కున్నానో, ఎంత కొన్నానో కూడా చూపిస్తాను గైస్, బికాజ్ ఐ నో యూ గైస్ లవ్ మై షాపింగ్ హాల్స్. సో అందుకని నా బట్టలు కూడా చూపిస్తాను. సో ముందైతే నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కలుస్తాను గైస్. ఇవన్నీ నేను షాపింగ్ చేసినాను. Come on, first I'll show what I shopped మీకు. నేను ఫటాఫటా కొనేసినాను అన్ని. కానీ ఐ హోప్ యూ లవ్ ఆల్ స్టఫ్. గైస్ ఇది 50 రూపీస్ మాత్రమే. నేను ఇది ఓకే 50 రూపీస్కి, ఇది కూడా 50 రూపీసే. ఇది 50 రూపీస్ అండ్ ఇవి 50 రూపీస్. అంటే ఆఫీస్ వేర్కి ఇది బాగుంటుంది అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. బట్ యా, నేను హైదరాబాద్ వచ్చి వేరే కంపెనీ జాయిన్ అవుతున్నాను. ఇవన్నీ బేసిక్ కుర్తా. అండ్ గెస్ ది ప్రైస్. ఇది జస్ట్ 250 రూపీస్కి వచ్చింది గైస్. ఐ లవ్డ్ ఇట్. నేను ఊరికే తీసేసుకున్నాను అన్ని, ఏమి ఎక్కువ సైజులు గీజులు. ఇది ఇంత ఉన్నది. అంటే మన హైదరాబాద్ లో మనం మళ్ళీ మన టైలర్ అంకుల్ దగ్గర ఎలాగో స్టిచ్చింగ్ చేయించుకుంటాం. ఇది కూడా 250 రూపీస్ గైస్. అంటే సారీ టు సే, ఈ వైట్ ఎప్పుడైనా ఇండిపెండెన్స్ డే కానీ ఎవరైనా అలా చనిపోయినప్పుడు కానీ అలా ఎప్పుడైనా ఏదైనా ఉంటాయి కదా అకేషన్స్, అట్లా వేసుకున్నాము. ఆ టెంపుల్కి వెళ్తున్నప్పుడు కానీ అలా. ఇది 250. ఇది 250 మాత్రమే. ఇది 250. ఇవన్నీ నేను మమ్మీ కోసం అండ్ నా కోసం, అంటే ఆల్మోస్ట్ మా సైజెస్ సేమ్ కాబట్టి అలా తీసుకున్నాను. అండ్ దగ్గరికి రండి గైస్. దిస్ షర్ట్
నేను ఇవి 500 అనుకోవచ్చు ఈచ్. ఎందుకనేసి అంటే నేను వీళ్ళ షాప్ లో ఒక 4 తీసుకున్నాను. 4 కలిపి అంకుల్ తోటి బేరం ఆడి 2000 రూపీస్ కి తీసుకున్నాను. సో ఇది ఒక షర్ట్ డాడీ కోసం తీసుకున్నాను ఇది. అండ్ నేను గైస్ సుశ్రుత్ కి కూడా తీసుకున్నాను. ఆయనకి ఒక 20 to 30 ఫొటోస్ పంపిస్తే ఆయనకి ఏమీ నచ్చలేదు. ఇది ఒకటి, ఈ షర్ట్ ఒకటి మాత్రం హీ ఆస్క్డ్ మీ టు బ్రింగ్. సరే అని ఆయన కోసం ఇది ఒకటి తీసుకున్నాను. ఇట్లా జారా అని చెప్పి ఉన్నాయి కానీ జారాలు కాదు, ఇవన్నీ డూప్లికేట్లు, ఫస్ట్ కాపీస్ అనుకోవచ్చు. ఇది కూడా మనకి 500 రూపీస్ పడింది. ఇది గూచీ అని ఉంది గైస్, బట్ డెఫినెట్లీ గూచీ కాదు. ఇవి కూడా ఫస్ట్ కాపీస్ టైప్ అనుకోవచ్చు. దీని మీద 649 ఎంఆర్పి ఉంది, కానీ అంకుల్ తో బేరమాలి 500 క్లోజ్ చేశాను. బట్ ఈ క్వాలిటీ నాకు నచ్చింది. సో డాడీ కోసం అన్నట్టు ఇది ఒక, అంటే పేస్టల్ కలర్ కదా బాగుంటదేమో అని ఇది ఒకటి, అండ్ ఇది కూడా ఒకటి. ఈ 2 డాడీ కోసం, సారీ 3 తీసుకున్న డాడీ కోసం. బికాస్ మా డాడీకి నేను ఫోటోలు పంపలేదు కాబట్టి ఆయన నాకు ఓకేనా కాదా అని ఏం చెప్పలేదు. ఒక్కటే ఫోటోలు పంపింది ఎవరికంటే సుశ్రుత్కి. బికాస్ నేను తీసుకెళ్ళిన ఆయన వేసుకోడు, ఆయనకి అన్ని ఫోటోలు పంపించి ఆయనకి బాగా నచ్చితేనే వేసుకుంటారు. కాబట్టి ఆయనకి ఏదైనా తీసుకోవాలి అన్నట్టు అనుకొని అవి తీసుకున్నాను. అండ్ దిస్ స్టఫ్ ఇస్ మైన్. నాకు ఎంత ఎక్సైట్మెంట్ అవుతుందో మీకు చూపించాలి ఏదన్నా, అంటే గర్ల్స్ కదా మనం అన్ని ఇలా షేర్ చేసుకొని చూపించుకుంటే బాగుంటది. గాయ్స్ ఇది ఒక జెమ్ సూట్. ఇది ఓన్లీ అని మన బ్రాండ్ ఉంది కదా, ఆ బ్రాండ్ ది లోగో ఉంది గాయస్, కానీ ఓన్లీ కాదు, యు నో రైట్, ఇది కూడా డూప్లికేట్ ది. కానీ ఇది నాకు 400 రూపీస్ కి వచ్చింది గాయస్. సో ఐ థాట్ ఎప్పుడైనా ఎయిర్పోర్ట్స్ కి అట్లా ఇట్లా. యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఇది వేసేసుకోవాలని ఉంది. చూస్తా ఇప్పుడు ఫ్రెష్ అయ్యి, టైం కూడా లేదు ఎయిర్పోర్ట్ కి, ఎందుకంటే నేను సడన్ గా బుక్ చేసుకున్నా. ఇది ఒకటి తీసుకున్నాను గైస్. ఇది కూడా 400 రూపీస్ మాత్రమే. ఇది ఒక జీన్స్ తీసుకున్నాను, టాన్ జీన్స్. ఇది ఈ సైజులు నాకు ఏంటో వస్తాయో రావో తెలియదు, కానీ ఫ్లోలో అన్ని తీసేసుకున్నాను. ఇది కూడా ఓన్లీ అనే బ్రాండ్ అని ఉంది. ఇది కూడా 400 రూపీస్ పడింది గైస్ మనకి. ఇది ఒక నైస్ డ్రెస్, పార్టీ వేర్ డ్రెస్. పార్టీ వేర్ అనే కాదు, ఏదైనా ఫోటో షూట్స్ కి అట్లా కూడా వేసుకోవచ్చు. సో ఈ క్యూట్ డ్రెస్ కూడా మనకి 400 రూపీస్ మాత్రం పడింది. అండ్ ఇది వెరమోడా బ్రాండ్ అని ఉంది, కానీ సీరియస్లీ అది వెరమోడా కాదు. వెరమోడా బ్రాండ్స్ మంచి క్వాలిటీ ఉంది. సో తక్కువలో వస్తుంది కదా తీసేసుకుందాంలే అన్నట్టు చాలా తీసుకున్నాను. దిస్ ఈజ్ మై ఫేవరెట్, కానీ ఇది పడుతుందా అనేది నాకు తెలీదు. తీసుకున్నాను, ఇట్లా క్రిస్టల్స్ వచ్చి కొంచెం స్టైలిష్ గా ఉంది అని చెప్పి తీసుకున్నాను. దట్స్ ఆల్ గైస్. ఈ 4 నా కోసం తీసుకున్నాను. మా మమ్మీకి మాత్రం ఫటాఫటా అన్ని కొనేసినాను. అండ్ నెక్స్ట్ ఒక్క నిమిషం గైస్, పెద్దది చూపించే ముందు చిన్న చిన్న చూపించేస్తే ఫస్ట్. ఈ ఫోన్ కేస్, ఐఫోన్ ఫోన్ కేసులు తీసుకున్నాను. ఈ ఐఫోన్స్ ఒక, అది మమ్మీ కోసం ఐఫోన్, మమ్మీ చిన్న ఐఫోన్, సో ఇది మమ్మీ కోసం అన్నట్టు తీసుకున్నా. ఇది నా ఐఫోన్ కోసం తీసుకున్నాను. ఇవి 250 రూపీస్ పడ్డాయి. నాకు తెలిసి హైదరాబాద్ లో అంత టైం ఉండదు వెళ్ళి ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ చేయడానికి, కాబట్టి నేను ఇక్కడ బెంగళూరులో అయితే ఫ్రీగా చేశాను హ్యాపీగా. అండ్ ట్రాఫిక్ కూడా లేదు. అండ్ సన్ గ్లాసెస్ తీసుకున్నాను గైస్. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? మీ అందరికి తెలిసి నాకు సన్ గ్లాసెస్ అంటే చాలా ఇష్టము. అండ్ ఇలాంటివి బ్రాండ్స్ లో కొన్నాం కాబట్టి, ఫోటోషూట్స్ కోసమే కాబట్టి. సో దిస్ ఇస్ మై సన్ గ్లాసెస్. ఇది కూడా 250 చెప్పాడు, ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పాడు. కానీ దీంతో పాటు నేను ఇంకొకటి తీసుకున్నాను, చూపిస్తాను. అదొక 250 అని చెప్పాడు. ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి కొన్ని చోట్ల. మోస్ట్లీ ఎవరికైతే బార్గెనింగ్ రాదో, ఎవరికైతే కన్నడ మాట్లాడడం రాదో, వాళ్ళు ఫిక్స్డ్ ప్రైజెస్ అండ్ బోర్డ్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి కొనేసుకోవచ్చు. కానీ నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నట్టు కాబట్టి, యో గైస్ ఎట్లుందని చెప్పింది. ఐ విల్ టెల్ యూ అబౌట్ ఇట్ లేటర్ వంసీ. ఏమో నాకు ఇట్లా క్యూట్ స్టఫ్ బాగా అనిపిస్తా ఉంటది. సో దీంతో పాటు ద కాస్ట్లీయెస్ట్, నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. అన్నిటికన్నా ఇప్పుడు తీసుకున్న వాటికి అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ ఇస్ కోచ్ బ్యాగ్. ఒక నిమిషం గైస్, అన్న నేను చెప్పిన ఆయనకి వెళ్ళిపోతున్నామని చెప్తే ఇన్ని ముట్టేసినట్టున్నాడు. దిస్ ఇస్ కోచ్ బ్యాగ్.
బట్ ఇది కూడా ఫస్ట్ కాపీ గాయ్స్. నేను ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా ఫేక్ లో కొనలేదు, కానీ ఇది ఫస్ట్ టైం కొన్నాను. అంటే బాగుంది అన్నట్టు అనిపించింది. యాక్చువల్లీ కళ్ళజోడ్ షాప్ అంకుల్ దగ్గర ఇది కూడా కొన్నాను. ఆ 3 కలిపి అంకుల్ డిస్కౌంట్ మంచిగా ఇస్తాడు అని చెప్పి కొన్నాడు. యాక్చువల్లీ అంకుల్ నాకు ఇది 2800 ఏమో చెప్పాడు, చాలా బార్గెనింగ్ తర్వాత. ఇది అండ్ ఈ సన్ గ్లాసెస్ ఇవన్నీ ఈ 3 కలిపి నాకు 2000 కి ఇచ్చారు. సో ఎంత వేసుకోవచ్చో నాకు తెలీదు. సో ఇదైతే అన్న లాస్ట్ కి 1800 కి ఇస్తాను అన్నాడు. ఓకే టీకే వయ్యా అని చెప్పి ఈ 2 కూడా ఇచ్చేసే, దాంతో పాటు 2000 కి ఇచ్చేసే అంటే ఫుల్ బతిమన్నాక ఆయన చాలా చిరాగ్గా లాస్ట్ లో మేడం ఇట్లా బోని అది ఇది అనుకొని ఇంకా తిట్టుకొని నాకు ఇది ఇచ్చిండు లాస్ట్ లో. దట్స్ ఆల్. ఇది నా షాపింగ్ ఇలా జరిగింది అనమాట. సో డెఫినెట్లీ నేను మళ్ళీ బెంగళూరు రావాలనుకుంటున్నాను, కానీ మంచిగా ఫ్యామిలీతో రావాలనుకుంటున్నాను. ఎక్కువ రోజులు స్టే చేసి ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని చూడాలనుకుంటున్నాను. సరే, ఇప్పుడైతే మేఘ్నా బిర్యానీ ట్రై చేయాలని చాలా మంది చెప్పారు. సో ఆ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను, తింటూ కలుస్తా. గైస్, మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఎందుకంటే నేను కొన్ని గంటల ముందు మీకు అంటే నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆన్ ద వే ఉన్నప్పుడు మమ్మీ డాడీ నేను సుశ్రుత్ ఉన్నప్పుడు నేను మీకు చెప్పాను దట్ నాకు ఒక వర్క్ పని మీద నేను బెంగళూరు వెళ్తున్నాను అని చెప్పి. సో అదేంటి అనేసి అంటే రేపు నుంచి నేను కొత్త కంపెనీలో జాయిన్ అవ్వబోతుండే ఎందుకంటే పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకనేసి అంటే ద టైం నేను ఇక్కడ ల్యాండ్ అయ్యాను, నాకు నెక్స్ట్ 20 daysకి ఫ్లైట్ టికెట్స్ బుక్ అయిపోయాయి. నేను ఎక్కడెక్కడ ఏమేమి స్టేట్స్కి వెళ్ళాలి ఏంటి అనే స్కెడ్యూల్ ఎటర్నరీ మొత్తం బుక్ అయిపోయి నాకు వచ్చింది. సో నాకు ఒక పాయింట్ అయితే ఏమర్థమైంది అనేసి అంటే నాకు సాటర్డే అండ్ సండే ఆఫ్ ఉంటుందేమో ఈ జాబ్లో, కానీ ఆల్మోస్ట్ నేను మంత్ మొత్తం బయట అంటే అవుట్ ఆఫ్ హైదరాబాదే ఉండడం అన్నట్టు అయిపోతుంది. సో నేను ఒక ఫ్యూ డేస్ కోసం 4 days కోసమే వస్తున్నాను, బెంగళూరులో ఉండాలి అనే విషయం నాకు తెలుసు. సో నేను అలా ఆ పాయింట్లోనే వచ్చి జాయిన్ అవుదాము అన్నట్టు అనుకొని ఉండే. సో ఇక్కడికి వచ్చినాక నాకు నెక్స్ట్ 20 days ఐటర్నరీ అవన్నీ చూసినాక నాకు అర్థమైంది ఏంటి అనేసి అంటే నేను నా ఫ్యామిలీని వదిలేసి నా ఫ్రెండ్స్ని వదిలేసి ఆర్ నా లవ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నాతో పాటు వాళ్ళందరిని వదిలేసి months టుగెదర్ అయితే నేను ఉండలేను. ఐ డోంట్ నో హౌ. చాలా తెలుసు, చాలా మంది చిన్నపిల్లలు ఇంటర్ వాళ్ళు కూడా హాస్టల్స్ లో ఉంటున్నారు, చదువుకుంటున్నారు, అదంతా తెలుసు. చాలా మంది అవుట్ స్టేషన్స్ లో జాబ్ చేసే వాళ్ళు, హైదరాబాద్ కి వచ్చి జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, అలా చాలా మంది ఉన్నారు. కానీ దిస్ ఇస్ వాట్ మీ, నేను ఉండలేకపోతున్నాను. అంటే ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ మై ఎమోషనల్ థింగ్ అండ్ నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు అనుకుంటున్నాను. సో అందుకని ఇంకా ఐ థాట్ ఈ జాబ్ ఈజ్ నాట్ ఎ రైట్ ఫిట్ ఫర్ మీ అని. సో డెఫినెట్లీ జాబ్ ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది నాకు. కానీ మమ్మీ డాడీని ఎక్కువ రోజులు చూడకుండా నేను ఎప్పుడు లేను. మా డాడీని చూసే లెగుస్తాను పొద్దున, మా డాడీని చూసే నైట్ పండుకునే టైప్ నేను. ఒక 2-3 days ఫ్రెండ్స్తో వెకేషన్ అట్లా ఇట్లా అన్న కూడా నేను వీడియో కాల్స్ చేస్తానే ఉంటాను పేరెంట్స్కి. సో నేను ఉండలేకపోతున్నాను. సో నాతో అవ్వట్లేదు కాబట్టి నేను ఇమీడియట్గా నెక్స్ట్ ఉన్న ఫ్లైట్ midnight 3 o'clock ఫ్లైట్ బుక్ చేసేసుకున్నాను. సో అది గైస్, మీరు నన్ను అయితే తప్పుగా అర్థం చేసుకోకండి. సో నేను నా మూడ్ డైవర్ట్ చేసుకోవడానికి ఇదంతా చేసుకోవడానికి ఐ డిడ్ లాడ్ ఆఫ్ షాపింగ్. నేను ఓకే నా ఫ్లైట్ టికెట్స్ ఖర్చు అవి ఇవి ఐ థాట్ ఓకే ఇట్ హ్యాపెన్స్. బట్ ఒక పర్ఫెక్ట్ జాబ్ మనకి అంటే నేను 6-7 years నుంచి జాబ్ చేస్తున్నాను, కానీ ఎప్పుడు ట్రావెలింగ్ తోటి ఇన్వాల్వ్ అయి ఉన్న జాబ్స్ నేను తీసుకోలేదు. ఫస్ట్ టైం నేను ఒక 1 week అని హెచ్ఆర్ ఎప్పుడైతే చెప్పిందో ఐ సెడ్ ఓకే 1 week కదా అన్న పాయింట్లో నేను స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో ప్రామిసింగ్గా నేను ఉండగలను అని ఐ థాట్ 1 week. కానీ దట్ 1 week ఎక్స్టెండెడ్ టు 20 days to 1 month. అంత అంటే నేను ఉండలేను గైస్. సో అందుకే నేను హైదరాబాద్ వచ్చి ఇంకో జాబ్ ఎత్తుకుంటాను తర్వాత. సో ఇప్పుడైతే నా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాను నేను.
చేసేసుకున్నాను, వచ్చేస్తున్నాను హైదరాబాద్ గైస్. సో షాపింగ్ కి వచ్చినట్టుంది కదా మనం బెంగళూరుకి. సో ఇది నా థింగ్, మీరైతే నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఎవరిని తప్పుగా ఉద్దేశించి చెప్పట్లేదు. ఎవరైతే వచ్చి రియల్ గా హైదరాబాద్ అలా అవుట్ ఆఫ్ పేరెంట్స్ వదిలేసి ఉంటున్నారు, దే ఆర్ రియల్లీ స్ట్రాంగ్. ఐ అప్రిషియేట్ ఆల్ ది ఉమెన్. బట్ నేను ఉండలేకపోతున్నాను. దట్స్ ఆల్ గైస్. నేను ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను కొంచెం సేపట్లో. హైదరాబాద్ అందరిని కలుస్తాను, మమ్మీ డాడీని సుశ్రుత్ని అందరిని కలుస్తాను. సో పదండి ఎయిర్పోర్ట్లో కలుస్తాను. ఏం లేదు, బేసిక్గా నా షాపింగ్ మొత్తం చూసేస్తారు కదా మీరు. కానీ ఎయిర్పోర్ట్లో సుశ్రుత్ని కలిసినాక బాయ్ చెప్తాను మీకు. గైస్ వచ్చేసాను, వెళ్ళిపోతున్నాను. సరే హైదరాబాద్లో కలుస్తాను ఫ్రెండ్స్. గైస్ నేను సక్సెస్ఫుల్ గా హైదరాబాద్ రీచ్ అయిపోయాను. సుష్మత్ వచ్చిండు. ఓకే గైస్, ఇలా జరిగింది అనమాట నా బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు ఒకటే రోజులో అప్ అండ్ డౌన్ ట్రిప్స్. దట్స్ ఆల్. ఇప్పుడు మీకు ఏం చేయాలో తెలుసు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అంతే, నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.